వీబీజీ రామ్జీ బిల్లును రద్దు చేయాలని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించాలని సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘాలు దేశవ్యాప్త నిరసనలో భాగంగా సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో షాపూర్ నగర్ రైతు బజార్ నుంచి ఉషోదయ టవర్స్ వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిఐటియు కుత్బుల్లాపూర్ మండల కన్వీనర్ కీలుకాని లక్ష్మణ్, జిల్లా కమిటీ సభ్యులు పసుల అంజయ్య పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల జీవనోపాధికి ఆధారమైన ఉపాధి హామీ చట్టాన్ని బలహీనపరిచే చర్యలను వెంటనే విరమించుకోవాలని, గ్రామీణ ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న వీబీజీ రామ్జీ బిల్లును తక్షణమే రద్దు చేయాలని, గ్రామీణ ప్రాంతాల్లో కోట్లాది మంది నిరుపేద కుటుంబాలకు ఉపాధి ఆదాయ భరోసా కల్పిస్తున్న ఉపాధి హామీ చట్టాన్ని అమలుపరచడంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోదీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. పని దినాలను తగ్గించడం, నిధుల విడుదలలో జాప్యం, కూలీలకు వేతనాలు ఆలస్యంగా చెల్లించడం వంటి చర్యల వల్ల గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అదే సమయంలో వీబీజీ రామ్జీ బిల్లు అమల్లోకి వస్తే గ్రామీణ ఉపాధి వ్యవస్థ మరింత దెబ్బతినే ప్రమాదం ఉందని, పేదలు, వ్యవసాయ కార్మికులు, చిన్న రైతులు జీవనోపాధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని తెలిపారు. ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ఇలాంటి కార్మిక వ్యతిరేక చట్టాలను, నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమన్నారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని, వ్యవసాయ కార్మికుల ఉపాధిని దెబ్బతీసే వీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సిఐటి కుత్బుల్లాపూర్ మండల నాయకులు కేసీను, కనకయ్య, కరుణాకర్, వీరేష్, యాదవరెడ్డి, ఆంజనేయులు, తిమ్మప్ప, మల్లారెడ్డి పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే వీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చిందో దాన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పేసి పాత మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈరోజు నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే కుత్బుల్లాపూర్ సిఐటియు మండల కమిటీ ఆధ్వర్యంలో కూడా షాపూర్ నగర్ కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని తెలియజేయడం అనేది జరుగుతూ ఉంది. ప్రధానంగా కనుక చూస్తే 2009లో యూపీఏ 1 గవర్నమెంట్లో దేశంలో ఉన్నటువంటి వామపక్షాలు అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ మీద, ప్రభుత్వం మీద ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులు, వ్యవసాయ కార్మికులు ఏదైతే పని లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చిన్న సన్నకారు రైతులకు, వ్యవసాయ కార్మికులకి ఉపాధి పొందేలాగా, ఉపాధి కల్పించేలాగా కేంద్రంలో ఒక మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తీసుకొస్తే ఇప్పుడు ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం దాన్ని పూర్తిగా కనుమరుగయ్యే పద్ధతుల్లో వీబీజీ రామ్జీ బిల్లు తీసుకొచ్చి వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్కడ కూడా కనీసమైనటువంటి కూలీ రేట్లు ఇవ్వకుండా, అట్లాగే అక్కడ పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించకుండా ఈరోజు పూర్తిగా రద్దు చేసే ప్రక్రియలో దాన్ని పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితుల్లో వీబీజీ రామ్జీ బిల్లును తీసుకొచ్చి ఈరోజు కేంద్ర ప్రభుత్వం కార్మికుల మీద, సన్నకారు రైతుల మీద ఇబ్బందులు పడే పరిస్థితులు తీసుకొస్తూ ఉంది. కాబట్టి ఈరోజు ఉమ్మడిగా రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, సిఐటియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే వీబీజీ రామ్జీ బిల్లును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి, వెంటనే బిల్లును రద్దు చేయాలని చెప్పేసి, పాత